ప్రధాని నరేంద్ర మోదీకి యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అనకాపల్లి జిల్లాలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు మీసాల సుబ్బయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కాలయాపన చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే దిశగా నాయకత్వం వహిస్తున్నారని, ఈ రోజు యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేదని అన్నారు. జిల్లాలోని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అన్ని మండలాల్లోనూ కమిటీ కార్యకర్తలను ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం జిల్లా నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలకు శాలువాతో సత్కరించారు. అన్న మీడియా మిత్రులు ఏమనుకోవద్దన్నా, అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి సమావేశం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం, కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఈ విషయాల మీద కార్యకర్తలు సైతం వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళ సూచనలు తీసుకోవడం జరిగింది. వాళ్ళకున్న ఇబ్బందులు వినడం జరిగింది. తర్వాత అందరూ కలిసి ఎలా కోఆపరేషన్ చేసుకొని పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్న విషయాలపై చర్చించడం జరిగింది. ఆన్ ద హోల్ చాలా బాగా జరిగింది. అనకాపల్లి జిల్లాలో ఏ వర్గపోరు లేదు. కాంగ్రెస్ పార్టీ ఇంకా చాలా వేగంగా బలపడుతుంది అన్న నమ్మకం మాకు కలిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఆ ఇష్యూ గురించి నేను ఇదివరకే 2 సార్లు మాట్లాడేశాను. బెటర్ ఇష్యూ వుడ్ బి మోడీ గారు వస్తున్నారు. మోడీ గారు మన రాష్ట్రానికి మళ్ళీ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా 11 సంవత్సరాలు మోడీ గారు అధికారంలో ఉండి కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు మోడీ గారు. మరి ఏ ముఖం పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రానికి ఇంత నిస్సిగ్గుగా వస్తున్నారో మోడీ గారే సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఇప్పటికైనా మోడీ గారు మా ప్రత్యేక హోదా గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తిరుపతి సాక్షిగా మీరు ప్రధానమంత్రి కాకముందు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్న మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ముఖం చాటేశారు. ఆ తర్వాత 11 సంవత్సరాలు ఇప్పటికి ప్రధానమంత్రిగా ఉండి కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా మేము ఇది నెరవేర్చాము అని చెప్పుకోలేడు మోడీ గారు, బీజేపీ. ఎందుకంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఇప్పటికీ కూడా అధికారంలో ఉన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే గెలిచిన ఎంపీల ద్వారా టీడీపీ జనసేన మద్దతు ఇస్తే ఆ మద్దతుతో ఇప్పుడు మోడీ గారు అధికారంలో ఉన్నారు, అధికారాన్ని అనుభవిస్తున్నారు. అయినా కూడా ఇప్పటికీ కూడా అధికారం నిలబెడుతున్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎరిగి కూడా ఇప్పటికీ కూడా మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలి అనుకోవటం లేదు. ఈ రోజు వరకు కూడా
పోలవరం ప్రాజెక్టు 45 మీటర్లకు కడతాము, 45 మీటర్ల నీళ్ళ నిల్వ చేస్తాము అని బీజేపీ చెప్పటం లేదు. వాళ్ళు ఇచ్చిన నిధులు కూడా 41 మీటర్లకు మాత్రమే పరిమితి చేస్తున్నారు. ఈ విషయం పార్లమెంటులో బీజేపీ పార్టీ చెప్పినా కూడా ఒక్క పార్లమెంటేరియన్, ఒక్క వైసీపీ, టీడీపీ, జనసేన, ఒక్క ఎంపీ, బీజేపీ, ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక్క ఎంపీ కూడా నిలబడి మాకు పోలవరం ప్రాజెక్టు 45 మీటర్ల నిల్వతోనే కావాలి, లేకపోతే అది పోలవరం ప్రాజెక్ట్ కాదు, అది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, అది ఒక బ్యారేజ్ అవుతుంది.